అందరికీ స్వామి శరణం. అలాగే స్వాములందరికీ విన్నపం. మేము పంబలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందుగా పంబల రాజాకి దండం పెట్టుకొని మా ప్రయాణం కొనసాగించాం. అక్కడ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు బుక్ చేసుకున్న టికెట్ అయితే పక్కాగా ఉండాలి. టికెట్ లేకుండా అయితే ఏ స్వామి రాకండి. టికెట్ కౌంటర్ కూడా ఖాళీగానే ఉంది. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మాకైతే వర్షం పడింది. కానీ మా నడకని ఎక్కడ ఆపడం అయితే జరగలేదు. అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి ఎంత నొప్పి వచ్చినా సరే అయ్యప్పని చూడాలనే తాపత్రయం భక్తి ఉంది కాబట్టి మేము అయితే వర్షం వచ్చినా సరే ఎక్కడ ఆగలేదు. ఇంకొకటి స్వాములందరికీ చెప్తున్నాను, దర్శనానికి అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. మాకైతే దర్శనం 1 గంటలో అయిపోయింది. మీరు వస్తున్నారు కాబట్టి 1-2 గంటలు 3 గంటల్లో దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే పక్కాగా అయిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే నైట్ 11 నుంచి 3 గంటల వరకు స్వామివారి దర్శనాన్ని ఆపేస్తారు. ఒకవేళ మీకు రద్దీగా ఉందంటే ఆ టైంలోనే రద్దీగా ఉంటుంది. చివరికి మా దర్శనం పూర్తి చేసుకుని మా గురుస్వామితో మా నైక్ వరకు కూడా మేమంతా అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నా అకౌంట్ కి మెసేజ్ చేయండి. అలాగే నా అకౌంట్ ఫాలో చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజుతో నా దీక్ష పూర్తయింది.